హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో ఆ, రేపు ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఏదైనా సెన్సేషనల్ ఇష్యూ అంటే మార్కెట్లో ఏదైనా ట్రమాండిస్ చేంజెస్ ఏమైనా ఉండబోతున్నాయా లేదా అనేది చూద్దాం. ఎందుకంటే అందరికీ తెలుసు, జనరల్గా మార్కెట్లో ఉన్న ఎక్స్పర్ట్స్. యా మార్కెట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఫ్రైడే ట్రేడింగ్ని చేయొద్దని చెప్తారు. ఫ్రైడే రేపు ఏమైనా మార్కెట్ జాక్పాట్ ఏమైనా జరగబోతుందా, జాక్పాట్ మ్యాజిక్ ఏమైనా జరగబోతుందా, హ్యూజ్ బుల్లిష్ అవుతుందా, బేరిష్ అవుతుందా, లైక్ టెక్నికల్గా ఎక్స్టర్నల్ పారామీటర్స్ అన్నిటితో కన్సిడర్ చేసి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్తే, నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్ 100% వర్కౌట్ అయినాయి. రైట్. సో ఎక్కడా కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ప్రిడిక్షన్స్. నిన్న మీకు ఇచ్చినవి ఆ, ఏది నిన్న మీకు టైటాన్ బేరిష్ ఇచ్చాను, తంగమలై జ్యువెలర్స్ ఎంట్రీ దొరకలేదు. ఓవరాల్గా మార్కెట్ పిఈ సైడ్ ఇచ్చాను. సో చూసుకోండి, మార్కెట్ కంప్లీట్గా పిఈ సైడే క్లోజ్ అయింది అనమాట. మార్కెట్ పిఈ పిఈ సైడే క్లోజ్ అయింది. 1 మినిట్. సో యా యా మార్కెట్ పిఈ సైడే క్లోజ్ అయిందండి. మరి రేపు ఎలా ఉండబోతుంది, మార్కెట్లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి చూద్దాం. ఈరోజు రిలయన్స్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ చూపెట్టింది అనమాట, రిలయన్స్ ఇండస్ట్రీస్. సో దీనివల్ల ఏమైంది అంటే, రిలయన్స్ పాజిటివ్లో రావడం వల్ల మార్కెట్ చాలా ఫ్లక్చువేషన్ జరిగి మార్కెట్ అప్ అండ్ డౌన్ జరిగింది. అండ్ బజాజ్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఒక రెవల్యూషనరీగా రూ. 1000 పెరిగిపోయింది. సో మార్కెట్లో ఇవన్నీ పెరగడం తగ్గడము కామనే. సో రేపటికి మరి బేస్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్కి వెళ్దాం. నిఫ్టీ 50 అనాలిసిస్కి వెళ్తే మీకు ఫస్ట్ సజెస్ట్ చేసేది, సో మనం వీక్లీ చార్ట్ని కనుక బేస్ చేసుకున్నామే అనుకోండి. సో వీక్లీ చార్ట్ని కనుక బేస్ చేసుకుంటే స్టిల్ ఇది ఫాలింగ్ మోడ్లోనే ఉంది. సో మంత్లీ కనుక బేస్ చేసుకున్న ఎట్ ఎనీ పాయింట్ ఇది రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇది పడిపోతే మాత్రం 25,000 వరకు పడిపోతుంది. పడిపోతే 25,000 వరకు పడిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము నిఫ్టీ నిఫ్టీ 50 ట్రేడింగ్ ఏది తీసుకోవాలో చెప్తాను. 25,000. సో ట్వంటీ చూడండి, 25,000. సో సారీ, ఇది నిన్నటిది, ఇది రేపటికండి. ఫ్రైడే, సారీ, ఇది ఫ్రైడే రేపటికి. రేపటి ప్రిడిక్షను ఇవాళే చెప్తాను. మన ఛానల్ కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటికి ఇంట్రాడే స్టాక్స్, ఏషియన్ పెయింట్స్ 2655 దగ్గరికి ఇక్కడికి వస్తేనే బేరీస్ చేయండి. సో టార్గెట్ 2630 నుండి, సో 2600 వరకు టార్గెట్ ఉంది అండి. సో స్టాప్ లాస్ 2627 అండి, స్టాప్ లాస్. అలాగే నెక్స్ట్ బిఈఎంఎల్, ఇది మీకు బుల్లిష్ మూమెంట్ ఇస్తున్నాను. ఎంట్రీ వచ్చి 1986, టార్గెట్ 2000 నుండి 2050 వరకు ఉంది. 1963 అనేది మీకు స్టాప్ లాస్ అండి. సో అదే మనం ఇండెక్స్ విషయానికి వెళ్ళామనుకోండి, ఇండెక్స్, సో మీరు ఎక్స్పైరీలు ఇవేమి ఆలోచించకుండా రేపటికి ఇండెక్స్ ఇందాక చెప్పాను కదా, 25,000 సి 25,500, 25,300 సిఈ తీసుకోండి. 25,500 సిఈ తీసుకోండి. పాసిబుల్ అయితే 25,000 పిఈ కూడా తీసుకోండి, ఒక లాటు. సిఈ 2 లాట్స్ తీసుకుంటే పిఈ ఒక లాట్ తీసుకోండి అలాగా. సో బ్యాంక్ నిఫ్టీ 57,500 పిఈ తీసుకోండి. వెయిట్, చిన్నది కరెక్షను. బ్యాంక్ నిఫ్టీ, యా, 57,500 సిఈ అండి, పిఈ కాదు, సిఈ తీసుకోండి. నెక్స్ట్ మిడ్ నిఫ్టీ 13,500 పిఈ. సో ఫిన్ నిఫ్టీ 27,300 పిఈ. సెన్సెక్స్ విషయానికి వస్తే మాత్రం 80,000 సిఈ, ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది
80,000 వెయిట్ చేసే బై చేయండి. ఇది రేపటి ప్రిడిక్షన్. ఎందుకంటే టెక్నికల్గా చార్ట్స్ ఇవన్నీ చూసే చేశాను. ఇవి రిజల్ట్స్ ఎక్కువ వచ్చే టైం కాబట్టి ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి అండి. సో జాగ్రత్త. నెక్స్ట్ ఇది ప్రిడిక్షను. ఇంకా యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే యా చిన్నారావు గారు హాయ్ సార్, జిఆర్ఎస్సి గురించి చెప్పండి. 100% అండి. గార్డెన్ రీచ్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. సో సారీ అండి, చాలా మంచి స్టాక్ అండి. సో మన డిఫెన్స్కి సంబంధించిన చాలా మంచి స్టాక్ అండ్ నవరత్న కంపెనీస్లో వన్ ఆఫ్ ది కంపెనీ. సో ఇది ఇప్పుడు గత కొన్ని రోజులుగా చూస్తే పడిపోయింది. ఇప్పుడు ఇది రైజింగ్ లెవెల్స్కి రెడీగా ఉంది. 20,000 సారీ 2,600 అబోవ్. 2000 అసలు ఎక్స్ట్రీమ్ చెప్పాలంటే ఇది 2,700 అబోవ్ వెళ్తేనే ఈక్విటీ కొనాలి. అక్కడైతే మీకు దాదాపు 2,700 అబోవ్ కనుక ఈక్విటీలో కొంటే 800 దాకా ప్రాఫిట్ వస్తుంది. కంపెనీ చాలా మంచి కంపెనీ. ఫండమెంటల్గా బాగుంది, ఫైనాన్షియల్స్గా బాగుంది, డిఫెన్స్కి సంబంధించిన కంపెనీ. సో గ్లోబల్గా చాలా రికగ్నైజేషన్ ఉంది. అండ్ ఇండియాలోనే బెస్ట్ షిప్ యార్డ్ అండి ఇది. సో ఓవరాల్గా చూసుకుంటే కంపెనీ అయితే ఎక్స్ట్రీమ్ అనమాట. బట్ బయింగ్ లెవెల్స్ మాత్రం 2,700 above ఈక్విటీ. ఎన్ఎస్డిఎల్ సపోర్ట్ లెవెల్స్. సో ఎన్ఎస్డిఎల్ మీకు సపోర్ట్ లెవెల్ వచ్చి 936 అండి. లేదు అంటే మీరు కొనాలి అంటే అట్లీస్ట్ అట్లీస్ట్ 1,080 అబోవ్ వస్తే కొనండి, లేకపోతే వద్దు. పాదం కాటన్స్ గురించి చెప్పండి సార్. ప్రజెంట్ కొనొచ్చా? బ్రహ్మాండంగా కొనొచ్చు అండి. పాదం కాటన్ శ్రీరామ్ విలేజ్ గారు, స్వామి గారు, ఎన్ఎస్డిఎల్ డౌట్ క్లియర్ అయింది. శిల్పా స్వర్ణ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. మధు గారు గుడ్ ఈవినింగ్ సార్. వెబ్సోల్ ఎంట్రీ, వెబ్సోల్ ఎనర్జీ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. సో నిన్నటి వీడియోలో కూడా చెప్పానండి, వెబ్సోలు తీసుకోవచ్చు. 1350 అబవ్ వస్తే తీసుకోవచ్చు. చాలా మంచి కంపెనీ, ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు. గుడ్ న్యూస్ సార్. థ్యాంక్ యూ అండి బీటెక్ గారు. ఆ, మల్లిమూర్తి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. చిన్నారావు గారు గుడ్ గుడ్ ఈవినింగ్ అండి. సో శ్రీ- శ్రీశారావు కారం గారు, పతాంజలి బన్సలాల్ వైర్ గురించి చెప్పండి. వీడియోలో సార్ చెప్తానండి. మీకు పతాంజలి ఫుడ్స్ 573 కంపెనీ ఓకే అండి. కంపెనీ గురించి నో ప్రాబ్లం. బట్ ఇది హై నుండి పడుకుంటూ వస్తుంది. బెటర్ ఏంటి అంటే మీరు 585 అబోవ్ వెళ్తే కొనండి, లేకపోతే వెయిట్ చేయండి. అక్కడ మాత్రమే కొంచెం సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్స్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐపీఓస్. థ్యాంక్ యూ అండి. ఆ, శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ అండి. శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ప్రిడిక్షన్. థ్యాంక్ యూ అండి. సో జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లో చాలా వాలటాలిటీ ఉంది. అంటే మార్కెట్ సడన్గా ఈరోజు మార్కెట్ చూస్తే అర్థమవుతుంది. సడన్ ప్రైస్ డికేయింగ్, వాలటాలిటీ అనడం కన్నా ప్రైస్ డికేయింగ్ అయితే చాలా హైగా ఉందండి. సడన్గా మార్కెట్ పెరుగుతుంది, సడన్గా మార్కెట్ పడుతుంది. సో టూ మచ్ వాలటాలిటీ ఉంది. సో ఇటువంటి టైంలో మార్కెట్లో జాగ్రత్తగా లేకపోతే ఫండ్ ప్రాబ్లం అవుతుంది. సో ఎనీవే, వీడియో చూస్తున్న వాళ్ళు సో లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మార్కెట్లో ఆ, ఈ Q2 ఈ ఈ రిజల్ట్స్
Q3 రిజల్ట్స్ రావడం వల్ల చాలా కంపెనీస్ సడన్గా రిజల్ట్స్ వస్తాయి కదా. మంచి పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ రిలీజ్ అవడం వల్ల మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మార్కెట్ సడన్గా పెరుగుతుంది, లేదంటే సడన్గా పడుతుంది. సో జాగ్రత్తగా ఉండండి, తక్కువ లాట్స్తో ట్రేడ్ చేయండి. పేషెన్స్గా లాస్ వచ్చిందని ఎగ్జిట్ అవ్వద్దు, కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే అవుట్పుట్ కనబడుతుంది. ఓవరాల్గా మార్కెట్ రేపు ఫ్రైడే హైయెస్ట్. అందరూ కూడా మనము సిఈ సైడ్ వెళ్దాం అనుకుంటే వాడు పిఈ సైడే తీసుకెళ్తాడు చూడండి. అందుకే నేను వెయిట్ చేసి సిఈ సైడ్ ఇచ్చాను. పిఈ సైడ్కి వెళ్తుంటే వెయిట్ చేయండి. వెయిట్ చేసి మనం ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్ దగ్గర పీఈలు అనేవి తీసుకోండి. బ్లైండ్గా అయితే పిఈ సైడ్కి వెళ్ళిపోవద్దు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. అండ్ మార్కెట్లో చాలా మార్కెట్లో ఇప్పుడు సస్టైన్ అయ్యే వాళ్ళు లైఫ్లో ఎప్పుడైనా సస్టైన్ అవుతారండి. మార్కెట్ సిచ్యువేషన్ అలా ఉంది. సో మార్కెట్లో సస్టైన్ అవ్వండి, మార్కెట్లో నిలదొక్కుకోండి. సో లేదు, లైవ్ ప్రిడిక్షన్స్ ఎక్కువ అప్డేట్స్ కావాలి అనుకున్న వాళ్ళు మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇచ్చింది చూడండి. మీకు ఇది ట్యూస్డే కదా, సారీ ఈరోజు ఇవాళ. సో పవర్ పోయింది.